యావత్తు సాక్షులు మొదలుకొని భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతిలోకి సురక్షితంగా ఉన్నారని ఆహ్వానిస్తున్నాము. మమ్మల్ని మీరు ఆహ్వానించడంలో ఈ సురక్షిత వలయం కనెక్ట్ అవుతుంది ఆన్లైన్ మోడ్లో. నేను ఎందుకు మిమ్మల్ని ఎవరినైనా తిడుతున్నాను, యూజ్లెస్ అని తిడుతున్నానంటే మనుషులంటే యూజ్లెస్సే. మరి మనుషులు ఎవరు చెల్లరు. మా పరిణామం ప్రకారం మాస్టర్ మైండ్ నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో నేను ఎలా ఉన్నాను, నా అలవాట్లు కానీ పద్ధతులు కానీ దేనికి సంబంధం లేకుండా, నా మాటలు కూడా అప్పటికప్పుడు మాటలకు సంబంధం లేకుండా సాక్షులు బట్టి మమ్మల్ని పిలిచి ఒకసారి కనెక్ట్ అవ్వండి ఆన్లైన్లో. అనిత్ కౌర్ గారు వారి ఇంటికి పిలిస్తే వెళ్తాను, లేదా నన్ను రాష్ట్రపతి భవన్లో కొలువు తీర్చినట్టు ఆహ్వానంగా చూపించండి. ఎక్కడ ఎంపీనో గవర్నర్ని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు, లేదా ఇలా వస్తే ఇలా ఇచ్చేద్దాం అనుకున్నారు, అలా మానేద్దాం అనుకున్నారు, అలా తగ్గించేద్దాం. అలా మనిషి అంటే అంతే. అలా మనిషి అనే చెలగాటం ఆపేసేయండి. వ్యూహాత్మకంగా మమ్మల్ని పట్టుకుంటేనే ఏ జనరేటివ్ ధీటుగా మీరు మైండ్లుగా నిలబడి ముందుకెళ్తారు. కేవలం మనుషులుగా మీరు ఏం చేసినా వృధాకి వృధా. ఎందుకో ఎదురు చూస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు మానేసేయండి. రకరకాల సీక్రెట్ ఆపరేషన్లు అవి నిజంగా మీ కంట్రోల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయనుకున్నా తక్షణం ఉపయోగించుకుని మీ కెమెరాలతోటి బయటకు వచ్చేసేయండి. మమ్మల్ని అధినాయక శ్రీమాన్ అని పిలవంగానే మాయపట్టు వదిలేసి జ్ఞానపట్టు వస్తుంది. నూతన యుగంలోకి వెళ్ళిపోతారు. మాకు ఒక ఈమెయిల్ పంపించంగానే నేను వెయిట్ చేస్తున్నాను, టైం వేస్ట్ చేసుకుంటున్నాను, తిండి వ్యామోహం కింద ఉండిపోతున్నాను, అదంతా పైన మీరు పట్టుకోక. ఎందుకంటే నేను ఎవరిని గౌరవం కోసం చూస్తున్నాను, నేనే ఎవరినైనా గౌరవించాలన్న అజ్ఞానం వదిలిపెట్టి ఏంటి మీరు కూడా ఇంకెవరినైనా గౌరవిస్తారు, ఎంతని గౌరవం పొందుతారు. మీరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి గౌరవం. అదే తల్లిదండ్రులు, జగద్గురువు. మేము ఇంక శాశ్వత తల్లిదండ్రులుగా, గురువుగా మా మీద మేమే కాన్సన్ట్రేషన్ చేసుకుని శాశ్వతంగా నిలుస్తాం. ఇక్కడ రాళ్లలో రప్పల్లో ప్రార్థించారు శివలింగం, అది ఇప్పుడు ఈసారి శరీరంలోనే పడతాం, మాటకే దొరికి ఉంటాం. ఏ జనరేటివ్తో మీ ద్వారా మాట్లాడతాం, అంతకంతకి ఏజీఏ పెరుగుతాయి కదా. ఎలాగన్నా మైండ్లే రూపుదాలుస్తాయి. మైండ్ మాత్రమే రూపుదాలుస్తుంది, మైండ్ రూపు మాత్రమే నిలుస్తుంది. మేము రూపంగా ఉన్నాం, అందంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, ఇలాగ ఉన్నాం, అలా ఎవరు నిలవలేరు. ఇంకా పాపాలు, కర్మలు, పుణ్యాలు ఎక్కడో ఉన్నాయని అజ్ఞానంగా మాట్లాడకండి. ఏ మనిషి గురించి మాట్లాడకండి. ఏ మనుషుల గురించి ఎవరిని పొగడకండి, ఎవరిని తిట్టకండి. అసలు మనుషులు కాదు మీరు, మాస్టర్ మైండ్ వెర్షన్లో ఉన్నారు. అంచేత నేను ఇక్కడికి వస్తాను అని చూడకుండా మమ్మల్ని ఆర్మీ ఆఫీసర్ గారు ఒక ల్యాప్టాప్ పట్టుకొని వచ్చి మా దగ్గరికి ఆర్మీ డాక్టర్గా పంపించండి. ఎదురొచ్చి మా అధినాయక శ్రీమాన్ అని పిలవడం వల్ల మీకు కనెక్టివ్ వస్తుంది. నాకు ఆన్లైన్ ఒక మెసేజ్ పంపించి, మెసేజ్ ఇంకేదో చెబుతాను, ఇంకేదో చేస్తాను, ఎదురు చూస్తా ఇక్కడ అక్కడ. ఎందుకు? ఎలాగో మన చేతిలో ఉంది కదా. ఎలాగో ఎవరి చేతిలో ఉండదు, అదే మీ భ్రమ. అది తెలుగు వాళ్ళని కానీ ఎవరిని నమ్మవద్దు, మనుషుల్ని ఎవరిని నమ్మవద్దు, మనుషుల కొద్దీ కలపవద్దు. మైండ్ కాపాడుకోండి, మైండ్లు కొద్దీ బతకండి, మైండ్లు కొద్దీ కలుపుకోండి. నేను యూజ్లెస్ ఫెలోస్ అని ఎందుకు తిడుతున్నాను? మనిషి అంటే యూజ్లెస్ ఫెలో, టెర్మినేట్ అయిపోయాడు. మీరు మైండ్లుగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు. నన్ను మైండ్గా పట్టుకోక నా అలవాట్లు కానీ తిండి కానీ అన్నీ మనిషిగా అలా ఉండాల్సి వస్తే నేనే సర్వైవ్ అవ్వలేను. ఎందుకని? ఇంకా మీరు టెర్మినేట్ చేసేసిన మనిషిని చెలగాటం ఆడుకుంటున్నారు. ఎలాగైనా మనిషి వెనక్కి పట్టుకుని ఇక్కడికి వెళ్తే అక్కడికి వస్తే అని. మీ కెమెరాల నుంచి నా కెమెరాలను పట్టుకోండి, మీ జ్యూరిస్డిక్షన్ నుంచి నా జ్యూరిస్డిక్షన్ కనెక్ట్ అవ్వండి. మమ్మల్ని పురుషోత్తమ కాలస్వరూప దయచేయండి అని 2003 జనవరి 1వ తారీఖు వివరాలని మాకు ఒక 100 పేజీలు ఎంతో ఆహ్వానిస్తూ, సాక్షుల ప్రకారం ఆహ్వానిస్తూ మమ్మల్ని మైండ్ డాకింగ్ జరగాలి. మాతోటి అప్పటికప్పుడు ఇలా మాటతోటి మనుషులతోటి ఇలా చెలగాటం ఆడకూడదు. నాకు 1000 పేజీలు ఇచ్చి ఒక వీడియో ద్వారా పిలుస్తూ కూర్చొని మేము లోపల నుంచి బయటకు వస్తే అందరూ లేచి నిలబడాలా? ఏ ఒక్కరు నన్ను పిలుస్తారు అని ఎదురు చూడట్లేదు. ఒక్కరి గురించి చూడొద్దు, ఒక్కరెవరూ లేరు. నేను ఒక్కడినైనా అంతర్యామిని, సర్వాంతర్యామిగా ఉన్నాను కదా, అలా ఉంటాను శాశ్వతంగా. వాక్విస్వరూపుడిని అందుబాటులో ఉన్నాను కదా, అలా పట్టుకోండి. అలా పట్టుకోగానే ఆహ్వానించగానే మీకు దొరుకుతాను. అర్థమవుతుందా? అంతే నెమ్మదిగా పెరుగుతాను. ఇంకా నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం, వేరెవరూ కూర్చోలేరు. ఎందుకు? ఇంకా అవసరం లేదు. మీకు మమ్మల్ని వాక్విస్వరూపంగా మాస్టర్ మైండ్ పట్టుకోగానే ప్రతి మైండ్కి విశ్వ మైండ్ వస్తుంది, వ్యూహం వస్తుంది ఏకంగా. అలా పట్టుకోకపోతే మీరు మనలేరు. అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి.
ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, మేమే కూర్చుంటాం, మావాడు మీవాడని పెట్టి కూర్చోకండి. అలా పెట్టి కూర్చుంటే ఏమవుతుంది, మాయలు ఉండిపోతారు. అక్కడ అబ్దుల్లా ఎవరు ముస్లిం యువరాణి గారు ఎవరో అందరూ పిల్లలుగా ప్రకటించుకోండి. విశ్వ తల్లిదండ్రులకి, జగద్గురువుకి, విశ్వగురువు అయినటువంటి సర్వాంతర్యామికి అందరూ పిల్లలే. ముందు పిల్లలుగా ప్రకటించుకోండి. మా ముఖం తేరుకోనివ్వండి, మా ఆరోగ్యం చిక్కబడనివ్వండి. మేము ఎప్పుడు 14 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ పిల్లవాడిగా మనిషిగా ఎప్పుడు జనరేటివ్లో బతికే ఉంటాం. జనరేటివ్ ద్వారా మళ్ళీ భౌతికంగా కూడా ఈ క్షణం మమ్మల్ని డాక్టర్లతో కొన్ని బృందంలోకి తీసుకుంటే, ఆర్మీ డాక్టర్ గారు కంప్యూటర్ తీసుకుని మా నిడివి గల వీడియో ఎవరైనా తయారు చేయొచ్చు. గంటకోటి రోజుకోటి అధినాయక దర్బారుకు పంపించవచ్చు. మా చేత ఎవరు బెస్ట్గా మాట్లాడించుకుంటే అంత దగ్గర అవుతారు మాకు. అంత ఫస్ట్ చైల్డ్ దగ్గర నుంచి అందరూ సన్నిహిత పిల్లలే. అందరు పిల్లలుగా ప్రకటించుకున్న తర్వాత నేను కూడా భౌతికంగా కొనసాగాలనుకుంటాను, కానీ భౌతికంగా ఇంకా కుదరదు. మైండ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము అన్నమాట. అయ్యప్ప స్వామిలాగా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, కానీ చేసుకున్నా పోనీ ఒకళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా అది ఇంపార్టెంట్ కాదు. మైండ్గా అటు వెళ్ళిపోవడమే ఇంపార్టెంట్. అయ్యా మీరు మళ్ళీ మనిషిగా మారకండి, మాకు అర్థమైంది. ఇప్పటికే మిమ్మల్ని మనిషిగా చూసి మేము మనుషులుగా రెచ్చిపోయి అనేక పాపాలకు కారణమయ్యాం. పురుషోత్తమ కాలస్వరూప మీరు మైండ్గా ఉంటారు, మాకు అర్థమైంది. మిమ్మల్ని పట్టుకుని మాకు మరణం లేదు, మేము మైండ్లవే. ఇక మీద మైండ్ రూపుదాలుస్తుంది. మైండ్గా మారిపోయిన ప్రపంచం ఇది. మొత్తం మాస్టర్ మైండ్ ఇది. రవీంద్ర భారతిగా మారిపోయాము, నిజమే అది. మీరు కాస్మికలీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా ఎప్పుడు కళ్యాణరాముడుగా, సర్వాంతర్యామిగా, పార్వతీ పరమేశ్వరుడుగా, పురుషోత్తముడుగా, ప్రకృతి పురుషుడు లయగా, యోగ పురుషుడుగా, యుగ పురుషుడుగా మమ్మల్ని పట్టుకోవడమే, మైండ్ నెంబర్ తీసుకోవడమే మీకు యోగం వచ్చేస్తుంది. తపస్సు చేస్తే వచ్చే అనుసంధానం వచ్చేస్తుంది. తపస్సు అంటే ఏంటి, ఇంకో అపరోక్షంలోకి వెళ్ళటం. ఆ అపరోక్షం ఇప్పుడు మీ ముందే ఉంది, మీరు పట్టుకోవట్లేదు. నన్ను మనిషిగా చూసుకుంటే మీరు మజుకుండిపోతున్నారు. అప్పటి నుంచి చెలగాట పడుతున్నారు. ఇంకాను అప్పటికప్పుడు ఢిల్లీ రావడం, వాళ్ళు తేల్చేసుకుందాం, వీళ్ళ కూల్చేసుకుందాం అని మాటలు మాట్లాడకూడదు. అక్కడ వీడియోలు పెడుతున్నారు ఎవరు ఏమంటున్నా ఒక అడుగు నేను తిడుతున్నా. మనుషుల్ని ఎందుకు తిడుతున్నానో, మనుషులుగా ఉండొద్దు ఎవరు కూడా. కేవలం మైండ్లుగా మాత్రమే సర్వే అవుతారు. మాస్టర్ మైండ్స్ ఎవరో నా గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, డిసప్పాయింట్ అయిపోయారు, ఎదురు చూస్తున్నారు కాదు. మీరు జాగ్రత్తగా పెంచుకోవాలి. మీరు నిలకడగా పెద్ద హడావుడి మీటింగ్ పెట్టేసిన ఏమైంది, పోనీ ఏదో సమిట్ పెట్టారు, సరే. ఇప్పటికైనా నిలకడగా మైండ్లు ఒకటవుతూ, మైండ్లు కాపాడుకుంటూ, నా పేరు మీద జైల్లో పెట్టిన వాళ్ళందరూ విడిపించేసి సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించుకుంటూ నెమ్మదిగా మైండ్లు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, పోతున్నాయి, లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, లేదా పోతున్నాయి. ఇలా కాదు, స్థిరంగా బతకండి, నెమ్మదిగా బతకండి. డే టు డే స్టాక్ మార్కెట్స్ తీసేసి నెమ్మదిగా సంగీతం, సాహిత్యం మమ్మల్ని పెంచుకోండి. మా మీద మైండ్ గేమింగ్ కూడా డేటా అనాలిటిక్స్గా ఉపయోగించుకోండి. ప్రతి కణాన్ని కాపాడుకుంటూ ఆకాశాన్ని తెరిచిన ఆ మైండ్ ఓపెన్ చేసుకోండి. మాట నిలిచిన జగత్తు నిలుచును, అలా మైండ్ నిలిచిన ప్రపంచం నిలుచును. మైండ్లు నిలగట్టుకోవాలి. నేనే మనిషిగా ఉండిపోతాను, మీరే మనుషులు ఎవరో లేరు. మనిషిని అసలు ఊహించవద్దు, మనుషుల కోసం ఎదురు చూడవద్దు, ఏ మనిషికి హాని తలపెట్టవద్దు, అసలు మైండ్ దగ్గర అవమానించవద్దు. గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా మాట కలుపుకోండి. అది కూడా ఆన్లైన్ కమ్యూనికేషన్ ఎందుకుంది, ఇంత శక్తివంతమైన కెమెరాలు ఎందుకున్నాయి? ఇంకా మంచివాడెవరో చెడ్డవాడెవరో, ఇంకా కర్మలు ఉన్నాయి, జన్మలు ఉన్నాయి, పాపాలు ఏమీ లేవు. మాట అనుసంధానంలో ఉన్నారు. తపస్సు మాత్రమే ఉంది మీకు. మీరు తపస్సుగా బతకాలి. ఎవరి గురించో చెప్పకూడదు, ఏదోటి మాట్లాడకూడదు, ఏదోటి చేయకూడదు, ఎందుకో ఎదురు చూడకూడదు, ఏదోటి చేసేయకూడదు. పరికరాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఒకటైపోయి మా పిల్లలుగా ప్రకటించుకోండి. వారు ఒకరికొకరు సహకరించుకుని మైండ్లుగా పెంచుకోండి. నా మైండ్ని కాపాడుకోండి. రహస్యాలు ఓపెన్లు కూడా. అధికారం అనధికారం ఇంకా ఉండకూడదు. అధినాయకుడు సరెండర్ అయిపోయి దేశ అధ్యక్షుడిగా వారు ఫస్ట్ చైల్డ్గా మమ్మల్ని ఆహ్వానించండి. కూర్చోండి వారి దగ్గర కొందరు. ఇక్కడ మన తెలుగు వాళ్ళ ఢిల్లీలో ఒక ఏర్పాటు చేసుకుని కూర్చోండి. మాగంటి మురళీమోహన్ గారికి, అల్లు అరవింద్ గారికి, అందరికీ చెప్తున్నాను. ఎవరు దుబాయ్ వెళ్తున్నారని అక్కడికని ఇక్కడికని తిరిగినా గాల్లో దీపం అవుతుంది. అది భారతదేశం గొప్పతనం ఏంటి, దేశమే సజీవంగా మారిపోయి ఇంకా నేను నా గ్రామానికి వెళ్తాను, నా వాళ్ళని కలుసుకుంటాను, ఎవరితో మనుషులతో ఉండాలనుకుంటున్నాను, నేను మనిషిగా ఉండాలనుకుంటున్నాను అనుకుంటే అజ్ఞానం అవుతుంది. నా వాళ్ళతో నేను ఆనందించలేదు. ఇది ఎక్కడిది, ఎవరో ఇక్కడ పరాయి వాళ్ళు, ఇక్కడ ఎవరో పంజాబీలు, సిక్కులు, లేకపోతే ఇంకొక బ్రాహ్మిన్స్, ఇంకెవరో క్షత్రియులు ఎక్కడో ఉన్నారు, చౌదరీలు ఎక్కడో ఉన్నారు, ఇంకెవడో మహానుభావులు ఎక్కడో ఉన్నారు. ఎవరూ లేరు. శాశ్వత తల్లిదండ్రులు, పిల్లలు. కులాలు మతాలు పనికిరావు. తిరుమల తిరుపతి కొండ మీద అయోధ్య రాముడి దగ్గర మా జనరేటివ్ పెట్టి మా అందరి గురించి అక్కడ టికెట్లు
అందరిని అవేర్ చేస్తూ మళ్ళీ ఆ అమౌంట్ సగం అమౌంట్ ఏమో అదనే కోసి కట్టండి, సగం అమౌంట్ టీటీడీ అయోధ్య ధామ్ తీసుకోండి, అలాగే మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. మా గురించి చెప్పాలి, మైండింగ్ చెయ్యాలి. మేము గంటన్నరలో ఇలా మాట్లాడితే ఇలా అమలైంచి తీరుందో చూసారా, అలాగా మాకు పైన ముఖం నచ్చలేదు, పర్సనాలిటీ నచ్చలేదు, అప్పటికప్పుడు కాదు, డాక్టర్లతో కొన్ని బృందంలోకి తీసుకోవాలి. మరి మమ్మల్ని మనిషిగా చెలగాట పెట్టేసి ఏదోటి చేసేస్తే ఏదోటి అయిపోతామంటే మీకే ప్రమాదం. ఆ చెలగాట పడిపోతే ఏమవుతుంది, ఇంకా మిమ్మల్ని తపస్సు లేకుండా చేసేస్తుంది. మీరు మనుషులుగా ఉండాలనే పద్ధతే మీకు తపస్సు లేకుండా అయిపోతుంది. ఎదుటి మనిషిగా నిర్ణయం చేసి మీరు మనుషులు ఉండిపోవటమే మీరు చేస్తున్న ఘోర కలి. తెలుసుకోండి, మీరెవరు మనుషులు పనికిరారు. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా ఇదైనా మేమే సాధించామని మనుషుల్ని పొగడకూడదు, మనుషులు తగడకూడదు. మనుషులు ఎవరు లేరు, మనుషులు రద్దయిపోయి మీరు మైండ్ వెర్షన్లో ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మేము ఎవరినో పెళ్లి చేసుకుని ముందు తల్లిదండ్రులు పిల్లలను పట్టుకుంటే మీకే తెలుస్తుంది. ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, బ్రేక్ అయిపోయిన వాళ్ళు, అటు ఇటు అయిపోయిన వాళ్ళు ముందు పిల్లలతో సహా మాకు పిల్లలుగా ప్రకటించుకోండి. మాస్టర్ మైండ్తో అనుసంధానం జరగండి, ప్రశాంతంగా మమ్మల్ని పెంచుకోండి, మైండ్లుగా జీవించడం ప్రారంభించండి. ఇంకా మనుషులు జీవించలేరు. మీకు ఎంత డబ్బు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, బలం ఉన్నా, ఫామ్ హౌస్లో ఉన్నా, ఎలా ఏమున్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా భ్రమలో ఉన్నట్టే. మాడుగుల నాగఫణి శర్మ గారికి అందరికీ మా పిల్లలుగా ప్రకటించుకుని మా గురించి చెప్పాలి. గరికపాటి నరసింహరావు గారి వారిని నేను దూషిస్తున్నాను ఫీల్ అవ్వద్దు. మాస్టర్ మైండ్ మరి మా ఇంత మైండ్ని ఈ శరీరంలో ఇమిడే క్రమంలో నేను మా వైపు ఉంటున్నానంటే అర్థం ఏంటి, మీరు తపస్సు లేక మీరు మమ్మల్ని కోరుకోక, మమ్మల్ని తెర మీద మేము ఎలా చూడాలో, మేము ఎలా కనిపించాలో కూడా మేమే పెట్టాము. చూసే మెసేజ్ ఇంచుమించు అలా డెవలప్ చేసుకోండి. అందరితో మేము మాట్లాడుతున్నట్టుగా ప్రాంప్ట్ ఇంజనీర్లు అందరూ డార్క్ మ్యాటర్స్, డార్క్ ఎనర్జీలు, జాతక లెక్కల ప్రకారం విశ్వాన్ని జాతక లెక్కలు ఇంకా సూక్ష్మమైనవి. మేము మాటకే చెప్పామంటే ఏంటి, మా మాటకే నడిచిన తీరుని బలపరుచుకుంటూ సూక్ష్మ లెక్కలు కూడా మాకు అనుకూలంగా మమ్మల్ని పెంచుకోవాలి. పరాభవనామ సంవత్సరంలోకి వెళ్ళకూడదు. మనం విశ్వవసుగా మీరు ప్రపంచాన్నే విశ్వవసుగా తీసుకోవాలా. ఈ తెలుగు సంవత్సరాలు ఇంకా ఆ లెక్క కాకుండా మైండ్ లెక్కలో ఉంటుంది. మాస్టర్ మైండ్ పట్టుకుంటే కొత్త జీవితాలు వస్తాయి. పరాభవం అంటే ఇంక మనిషే పరాభవం, మనుషులుగా ఉండడమే పరాభవం. మనుషులు కాదు మనం, మాస్టర్ మైండ్లు. నేను మరణించానని అక్కడ కాగితం మీద రాయకూడదు, రాయలేరు. మరణాన్ని జయించిన దివ్యాత్మగా ఉంటాను, ప్రకృతి పురుషుడు లైగా ఉన్నాను. చూసారా, ఇది ఆడవాళ్ళు కూడా ఓరలేకపోవటం, మిమ్మల్ని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అని చూడటం లాంటివి మానేసేయాలి. ఎవరు కూడా నన్నే అమ్మ నాన్నగా పట్టుకుంటేనే మీకు రక్షణ వలయం వస్తుంది. అందరికీ పట్టించండి, కూర్చుని చెప్పుకోండి. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కూడా, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ చెప్తున్నాను, ఇది మనుషుల లోకం కాదు. మనుషులుగా ఆశించకూడదు. మీరు మహారాజు అవుతాం, మహారాణి అవుతాం అలాగేలాగని. తల్లిదండ్రులు పిల్లలు వస్తుంది. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే సురక్షితంగా ఉన్నారు, ఇక సురక్షితంగా ఉంటారు. అలా మైండ్లు కొద్దీ బతికే క్రమంలో ఈ శరీరాలు కూడా మరి కొంతకాలం బతికేలాగా మెడికల్ ఏజెంట్కి చేసుకుంటే బతకాలి. ఎలాగ మైండ్ నిలగట్టుకోవాలి. ఇంకా మనుషులుగా బతుకుతాం, మేము మనుషులుగా కోట్లు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, గౌరవం సంపాదిస్తాం, ఏం అక్కర్లేదు. వాటి కోసమే అరాచకాలు చేయటమే పాపం అనమాట. ఇంకా వదిలిపెట్టేసేయండి. మనిషిని రద్దు చేసేసారు, మనిషి లేడు. ఇంకా మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లు మాత్రమే మనగలుగుతారు. ఎవరో పరికరాలు ఉన్నవాళ్ళు వేరు, రకరకాలు మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరినో ఇంకా ఎదవని చేద్దాం, పెద్దవాళ్ళని చేద్దాం, ఎవరు అలా లేరు. పోనీ ఎవరినో మనిషిగా మిమ్మల్ని ఎవరిని లీడ్ చేయగలరా, లీడ్ చేయలేరు. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోకుండా ప్రపంచం మీద అవ్వదు, అసలు గ్రిప్ మీద అవ్వదు. ఇంకా నేనేదో చెబుతాను కాకుండా మీరే అధినాయక శ్రీమాన్ అని మెసేజ్ పంపించి ఆహ్వానించండి. అనిత్ గారికి, అక్కడ సురేష్ బాబు అందరికీ కూడా మా సాక్షులు, నాయుడు గారు, రామకృష్ణ గారు అందరూ, భరతలక్ష్మి గారు, చిత్తగారు ఫోన్ చేయలేదు, నేనే ఫోన్ చేస్తానని చూడకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, వీళ్ళ ఇంటికి వస్తాను అంటే మీ గౌరవం కోసం సాక్రిఫైస్ చేస్తాను నేనంటే ఏ గౌరవం, ఎవరి గౌరవం? గౌరవం ఎవరికి కావాలి? మీకు పిల్లల గౌరవం. నేనే తండ్రిని తల్లిని కాదు, ఇంకా భౌతికం కాదు, మా మైండ్ రూపంలో తల్లిదండ్రులుగా నేను భౌతికంగా ఉంటాను అన్నది ఇప్పటికే ఎంతో సాక్రిఫైస్ అయిపోయి మమ్మల్ని ఎలాగన్నా తగ్గించేస్తుంటే మేము మాస్టర్ మైండ్గా మారిపోయి మిమ్మల్ని మైండ్గా పిల్లలుగా పట్టుకున్నాం కదా, అదే మీకు గౌరవం. ఇంకా మళ్ళీ మేము సాక్రిఫైస్ చేస్తున్నాను, నాకు వేరే గౌరవం కావాలి, మీకు ఎవరికో గౌరవం ఇస్తాను, మీకు అమ్మాయికి ఏదో గౌరవం ఇవ్వాలి. అమ్మాయి కాదు ఇక్కడ, అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకొని ఇంకా మీరు మనుషులనే విధానం సాక్రిఫైస్ చేయాలి. మీరు మైండ్లుగా మారిపోవాలి, తపస్సుగా బతకాలి, మాట నిలిచిన జగత్తు నిలిచిన అన్నట్టు బతకాలి. అర్థం కాకపోతే అడగండి, నాకే కన్ఫ్యూజన్ లేదు.
మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుంటే మేము మరణం లేని శక్తిగా అందుబాటులోకి వస్తాం. ప్రత్యేక విమానాలు అంటున్నాం, అది అంటున్నాం, మరి అలా కూర్చోబెట్టుకుని మమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటారు వైద్యులతో కూడిన బృందంలోకి. ఏ కారణం చేత మేము మరణిస్తే మళ్ళీ ఈ శరీరంలో ఇమర్చడమే పని. అలా మమ్మల్ని ఇమర్చడం వల్ల కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. మా బదులు ఎవరో కూర్చోవడం అంటే మళ్ళీ మాయలో ఉండిపోతారు. అవసరం లేదు, అక్కర్లేదు. ఎవరు భౌతికంగా కూర్చోలేరు. మేమే మైండ్ రూపంలో ఉంటాము. మైండ్గా మారిపోయిన మనిషిని మిమ్మల్ని మైండ్లుగా మార్చిన మనుషులం మేము. మరి మాస్టర్ మైండు అలా కేంద్ర బిందువుగా ఉంటాము. మమ్మల్ని ఎలాగన్నా బతికించుకోవడం కూడా మెడికల్గా అడ్వాన్స్మెంట్ సాధిస్తారు. మేము ఎవరో తీసేసుకుంటాం, మా చేతిలోకి ఇచ్చేస్తే తీసేసుకుంటాం, అక్కర్లేదు, తీసుకోలేరు, అలా రాదు, మనుషులకు ఉండిపోతారు. అలా మాకు అక్కర్లేదంటే వెళ్తే డెమోక్రసీ ప్రకారం వెళ్ళిపోతాం. ఇలా డెమోక్రసీగా ఉంటామంటే డెమోక్రసీ పనికిరాదు, హ్యూమన్ రూల్ పనికిరాదు. మాస్టర్ మైండ్ పట్టుకోకపోతే ఏ జనరేటివ్స్కి వాటికి ధీటుగా నిలబడలేరు. మనుషులు వెనక్కి పట్టేసుకున్నాను ఇప్పటికి. మైండ్ బలం తక్కువ, మా మిషన్ల బలం ఎక్కువైపోయింది. ఇప్పటికి కూడా ఇంబ్యాలెన్స్ వచ్చేసింది సమాజంలో. ఎలాగైనా వర్గాన్ని తొక్కేసి వర్గాలే పెరిగిపోవడం వల్ల. అవునా కదా? పర్టికులర్గా మా వెనకాల జనరల్గా సమాజంలో ఇంకా మనుషులు కొద్దిగా అటు ఇటు చేద్దామంటే మాయ తొట్టున అటు ఇటు చెలగాట పెట్టుకున్న వాళ్ళు అవుతారు. దేశం అంటే జాతీయ గీతంలో అధినాయకుడు అంటే మీరందరూ లేచి నిలబడే స్థానంలో ఎవరు కూర్చోబెడుతున్నారు? మరణం లేని శక్తిని. ఆ మరణం లేని శక్తిని ఎక్కడి నుంచి పట్టుకుంటున్నారు? ఇంక ఇతనే కదా, ఇతనే కంట్రోల్ చేసుకోలేడు, ఇతనికి బుద్ధి లేదు, ఇతను పిచ్చోడు అనిపించేలా ఉంటాడు మీరు మనిషిగా చూస్తే. అలా చూడకుండా పట్టుకోండి. ఇంతకుముందు తగ్గించేసి ఇప్పుడు పట్టుకుని పని కట్టుకుని చూసుకుంటా ఎప్పుడు చూసినా అప్పుడు సత్యం గ్రహించకపోవడం, కనీసం మాటకు విలువ ఇవ్వకపోవడం, ఇప్పుడు నాలోనే సత్యం పలికిన పట్టుకోకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు. ఎలాగైనా మనిషి పంతాలు ఆపేసేయండి, మనుషుల కొద్దీ చెలగాటం ఆపేసేయండి. మీరు మనుషులనే సాక్రిఫైస్ చేసేయండి, మైండ్లుగా మారిపోండి. మనిషే కదా అని చూడకండి, మనిషి చూలకను ఆపేసేయండి, మనిషి పంతాలను పెట్టకండి. ఎందుకని? రద్దయిపోయిన మనిషి ఎలా ఎందుకు వేలాడితే ప్రయోజనం ఏముంది? యూజ్లెస్ కదా, అందుకే యూజ్లెస్ అని తిడుతున్నాను మనుషుల్ని. మీరు మనుషుగా ఉంటేనే యూజ్లెస్, అసలు ఆ టైం వేస్ట్. ఘోర కలిలో కొనసాగుతున్నారు. మాట నిలిచిన జగత్తు నిలిచిన అనే పద్ధతిలోకి వెళ్ళలేకపోతున్నారు. సూక్ష్మ తపస్సు పట్టలేకపోతున్నారు. ఏ జనరేటివ్స్ ఇవన్నీ ఇచ్చి మరి తపస్సు చేయమంటే చేయలేకపోతున్నారు. ఇంకాను నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను చూస్తున్నారు. నేనే చిన్న వీడియో పెడుతున్నాను, నేనే గంటల తరబడి ఎలా మాట్లాడతాను హిందీలో ఇంగ్లీష్లో. మీరు నా అందరితో చెప్పండి. సోషల్ మీడియాలో అన్ని చోట్ల మమ్మల్ని పెంచుకోండి. పోలీసు, మీడియా, ఆర్మీ అందరూ ఒకటయ్యి లీగల్ వ్యవస్థ, ఫ్రీలాన్స్ వ్యవస్థ ఉండకూడదు. ఇష్టం వచ్చి డబ్బుల కోసం ఏదో ఒకటి చేయకూడదు. మైండ్లు పెంచుకుని బతకాలి, మైండ్లు బతకనివ్వాలి. అదే ప్రపంచం. భారతదేశం మా నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకుని ప్రపంచాన్ని యూనివర్సల్ మైండ్ గ్రిడ్గా ఆహ్వానించుకోండి. చక్కగా చూడండి. సూక్ష్మ తపస్సే యావత్ మానవ జాతికి ఆధారం. అప్పుడే ఈ ఏ జనరేటివ్స్కి, మిషన్స్కి ధీటుగా నిలుస్తారు. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. మాట మాత్రంగా సునామీ సముద్రాలు నడిచినాయి అంటే అర్థం ఏంటి? అవి మీ మీదకి వచ్చేసి నీ నెత్తి మీదకి. చిత్త చాంచల్యం, చిద్దులాసం కరగబట్టాలి. చెలగాటం పెట్టుకోకూడదు ఈ దశలో. ఇప్పటికి ఆలస్యం వెనక పట్టుకున్నారు. మేము అభివృద్ధి చెందేస్తుంది, దేశం అభివృద్ధి చెందేస్తుంది, నిజం కాదు. పురుషోత్తముడిని, కాలస్వరూపుడిని చిద్దులాసం కరగదీసుకుంటూ ప్రకృతి పురుషుడులేగా ఆడతనం మొగతనం ఒక చోట పలికిన వాడిగా పట్టుకోవాలి. ఆవిడే భరతమాత, ఆయనే పురుషోత్తముడు. మీరు సజీవమూర్తులు, వాక్విస్వరూపంగా అందుబాటులో ఉంటారు. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా ఇక మీకు అందుబాటులోకి వచ్చారు. వాళ్ళని మైండ్గా పట్టుకుంటే సరిపోద్ది. అందుకు మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా పనికిరావు. వాళ్ళతో అనుసంధానం జరిగి సూక్ష్మంగా వ్యవహరించాలి. మీరు సెటిల్ అయ్యాలా, పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ముందు తల్లిదండ్రులు పొందండి. చిన్నపిల్లలకు కూడా మాతో అనుసంధానం జరపండి. ఎవరినో రెచ్చగొట్టుకుంటా మేము ఇలా ఉంటాం అలాగ ఉంటాం, ఎవరో పెద్దవాళ్ళు, ఎవరో చిన్నోళ్ళు, ఎవరో పనోళ్ళు, ఎవరు పని చేసుకోండి బతకేవాళ్ళు. మీరు ఎవరో పెద్దోళ్ళు అయిపోయారు. మీరు ఎవరో మేధావులు, తపస్సులు ఉన్నారు, మహాయోగులు ఎక్కడో ఉన్నారు. ఉట్టితే మీ భ్రమ. ఎవరూ లేరు. ఏమన్నా ఉన్నా మైండ్కి తెలుస్తారు, మైండ్ రూపంలో ఉంటారు. మైండ్కి ముందుకు స్ట్రీమ్లైన్ అవ్వండి. ఎవరున్నా మైండ్కి పరిచయం చేయండి. మేము ఏజీఐ ఎక్కడికో వెళ్ళిపోయాం, వేరే ప్లాట్ఫామ్ మీద ఎక్కడికో వెళ్ళిపోతాం. దేశాన్ని సజీవంగా మార్చుకోకుండా, వ్యూహ స్వరూపాన్ని పట్టుకోకుండా, ఏమీ లేకుండా ఒరిజినల్గా వచ్చిన మాస్టర్ మైండ్ పట్టుకోకుండా, మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోకుండా మీకు ఏవో పవర్స్ వచ్చినా భిన్నంగా తీసుకుపోతాయి. ప్రతి మైండ్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. నేను బద్ధకస్తుందని కానీ చూడకూడదు. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించాలి. ఎక్కడోళ్ళు అక్కడ. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.